హౌ ఐ మేడ్ 3 lakhs per month యాజ్ ఏ MBA స్టూడెంట్ ఫ్రమ్ హోమ్. ఎస్ అండి, మీరు విన్నది నిజమే. 3 lakhs per month అంటే అది కూడా ఒక స్టూడెంట్ అయింది నమ్మాలి అనిపించట్లేదు కదా, బట్ ఇట్స్ పాసిబుల్. నేను ఏం చేశాను, నాట్ ఓన్లీ 3 lakhs, నేను డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయ్యి ఇట్స్ ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అవుతుంది. ఈ 3 yearsలో నేను ఆల్మోస్ట్ 50 lakhs ప్లస్ ఏం చేశాను. ఇట్స్ అరౌండ్ 60 lakhs అవుతుంది ఫ్రెండ్. ఇంత హ్యూజ్ అమౌంట్ ఎలా ఏం చేశాను అని చెప్పే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రొడక్షన్. హాయ్, దిస్ సైడ్ ఐఎమ్ రాజేశ్వరి. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కడప డిస్ట్రిక్ట్ నుంచి అండ్ ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ మెంటర్ అండ్ ఫ్రీలాన్సర్. ఫస్ట్ థింగ్, అసలు డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పాను కదా, డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకి ప్రీవియస్లీ బిఫోర్ కరోనా అంటే మనకి ఎక్కువ అడ్వర్టైజింగ్ కానీ లేకంటే టీవీ యాడ్స్ కానీ ఏదైనా బిజినెస్ ని ప్రమోట్ చేయాలి, ఒక షాప్ ని ప్రమోట్ చేయాలి అంటే మనకి బస్ స్టాండ్స్ లో ఇలా పాంప్లెట్స్ పంచేవాళ్ళు కదా. ఒక బిజినెస్ కానీ ఎక్కడైనా ఏదైనా స్టార్ట్ అవుతుంది అంటే మనకి పాంప్లెట్స్ పంచేవాళ్ళు. బట్ నౌ మనకి ఆఫ్టర్ కరోనా ఏంటంటే ఆల్మోస్ట్ అంతా ఆన్లైన్ అయింది. మనకి బిఫోర్ కరోనా అసలు ఎక్కువ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేది కాదు, అంత నాలెడ్జ్ లేదు, ఆన్లైన్ షాపింగ్ అంటే ఏంటో తెలీదు, ప్రతిదీ తెలీదు. బట్ ఆఫ్టర్ కరోనా మనకి ఎక్కువ ఆన్లైన్ అనేది బూమింగ్ అయింది. బట్ నాట్ అంతకు ముందు నుంచి కూడా డిజిటల్ మార్కెటింగ్ ఉంది, బట్ మనకి తెలియదు. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకి ఏదైనా ఒక బిజినెస్ ని కానీ ప్రోడక్ట్ ని కానీ ప్రమోట్ చేసేదే డిజిటల్ మార్కెటింగ్. అసలు డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి ఉంటాయి అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, లైక్ నాదే ఒక రెస్టారెంట్ ఉంది, లేకంటే నేను ఒక బిజినెస్ ఓనర్ అనుకుంటే అది ఎనీ ప్రోడక్ట్, నాకు ఒక బిజినెస్ సేల్స్ రావాలి అంటే ఇప్పుడున్న మనకి ఎక్కువ సోషల్ మీడియానే ఎక్కువ ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ డైలీ ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు దే టైం. సో మనకి ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో మనకి నెంబర్ ఆఫ్ యాడ్స్ రిప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం 3 shots స్క్రోల్ చేస్తేనే మనకి ఒక అడ్వర్టైజింగ్ వస్తూ ఉంటుంది. దట్స్ కాల్డ్ మెటా యాడ్స్. ఓకేనా, మీరు ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్ లో చూసింటే ఆర్ఎల్స్ యూట్యూబ్ లో చూసింటే అది గూగుల్ యాడ్స్. సో మనకి ఇప్పుడు లేకంటే మీకు ఒక హైదరాబాద్ కి వెళ్ళి ఏదైనా మీకు ఒక రెస్టారెంట్ కి వెళ్ళాలి అన్నప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా, టాప్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ అని. అప్పుడు ఏ రెస్టారెంట్ టాప్ వచ్చితే అక్కడ పక్కన స్పాన్సర్డ్ అని ఉంటుంది. అంటే ఆ రెస్టారెంట్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని అర్థం. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ కి వెళ్ళినా కూడా ఏదైనా ఒక వస్తువు టైప్ చేస్తే టాప్ లో స్పాన్సర్డ్ అని 2 వస్తాయి. ఎందుకు? వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అని. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ వర్కింగ్. లేదు అన్న ఒక వీడియో ఎడిటర్ కావాలన్నా, తమిళ డిజైనర్, ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చిన్న చిన్న క్రియేటర్స్ కాకుండా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, పెద్ద పెద్ద క్రియేటర్స్. వాళ్ళందరికీ డిజిటల్ మార్కెటర్స్ కావాలి. లైక్ వీడియో ఎడిటర్ కావచ్చు, గ్రాఫికల్ డిజైనర్ కావచ్చు, లైక్ వాళ్ళకి SEO చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే ఒక బిజినెస్ ని గ్రో చేయాలంటే SMM అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ చేసే వాళ్ళు కావచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ని కలుపుకుంటేనే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. అసలు నేనేంటి, నా జర్నీ చెప్పాలి కదా, లైక్ నేను ఎలా ఏం చేశాను ఏంటి అని. నేను ఒక స్టూడెంట్ ని, లైక్ ఏంటంటే నా జర్నీ, నేను ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందాన్ని. ఇన్ మై డిగ్రీ మా మదర్ కి అస్సలు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయాయి, చాలా అప్పులు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్ వచ్చాయంటే దాన్ని మనం ఏమీ చేయలేము. అది ఎన్ని lakhs అయినా అయిపోతాయంటే, బికాస్ ఆఫ్ మనకు అంత నాలెడ్జ్ లేదు కదా, ఇన్సూరెన్స్ అంటాయి, లైక్ ఇంత ఇవన్నీ ఉంటాయని మనకు తెలియదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళామంటే నెంబర్ ఆఫ్ lakhs అనేవి స్పెండ్ అయిపోతాయి. ఇన్ దట్ టైమ్ ఓకే, మాకు ఆల్మోస్ట్ 24-23 వరకు అప్ అయిపోయింది, లైక్ 23 lakhs అప్ అయిపోయింది. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నాను. దెన్ నాకేంటంటే వితౌట్, నాకేం తెలీదు, నాకు పర్ మంత్ మా మదర్ కి అంతా రికవర్ అయినా కూడా మెడిసిన్ కి 10K వరకు కావాలి. బట్ మా ఫాదర్ దగ్గర కూడా లేవు. బట్ ఇన్ దట్ టైం నేను ఏం చేయాలి, ఎలా చేయాలి? నేను ఒక స్టూడెంట్ ని, బయటకు వెళ్ళి జాబ్ చేయలేను. జాబ్ చేస్తే నా ఎడ్యుకేషన్ నేను ఆపాల్సి వస్తుంది. అటువంటి టైంలో నేను సఫర్ అవుతూ ఉన్నాను చాలా. వన్ ఆఫ్ మై నేబర్ ఇలా డిజిటల్ మార్కెటింగ్ ఉంటది, లైక్ నేను ఒక కంపెనీలో నీకు చూస్తాను, ఒక 10K వరకు వస్తుంది, నువ్వు జాయిన్ అవుతావా అంటే, ఓకే నాకేం తెలియదు కదా అక్క అంటే, తను నేను నేర్పిస్తానులే, కంపెనీ వాళ్ళే నేర్పిస్తారు, నువ్వేం సఫర్ అవ్వకు అని చెప్తే, నేను 7K, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా లైక్ ఏం నేర్చుకో. ఇప్పుడు నాది ఒక డిగ్రీ అయిపోయినా, MBA అయిపోయినా, ఒక జాబ్ చేయాలంటే నేను ఏదో కోచింగ్ తీసుకోవాలి, దెన్ మనం వర్క్ చేసుకుంటాం. ఓకేనా, కోచింగ్ తీసుకుంటే మనకు ఒక స్కిల్ వస్తుంది. మనకేమి కాలేజెస్ లోనే స్కిల్స్ ఏం, లైక్ సాఫ్ట్వేర్ స్కిల్స్, డెవలపింగ్ స్కిల్స్ ఇలాంటివి ఏం నేర్పించరు కదా. సో నేను అలా పే చేశాను, 7K పే చేశాను, వెళ్ళాను. నాకేం అర్థమయ్యేది కాదు, బట్ ఐ లర్న్, ఎందుకంటే నాకు మనీ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, నేను సఫర్ అయ్యాను. నీ స్టోరీ అంతా 2023 ఎండింగ్ నుంచి 2024 స్టార్టింగ్. ఓకే, నేను ఇలానో గ్రాఫికల్ డిజైనింగ్ స్టార్టింగ్ చేసింది అయితే, నేను గ్రాఫికల్ డిజైనింగ్ 7,800 నేను ఏం చేశాను స్టార్టింగ్. ఓకే, నాకు ఒక హోప్ వచ్చింది అనమాట. ఓకే, నేను చేయగలుగుతా, ఎలా అయినా నేను ఒక క్విక్ లెర్నర్ ని. సో నేను ఎక్కువ, ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ఇష్యూ ఉండేది, హిందీలో ఉండేవి కాబట్టి నేను ఎక్కువ యూట్యూబ్ చూడడము. ఒక 5 months కి నాకు ఆల్మోస్ట్ 25K to 30K వచ్చేది. ఆ టైంలో నేను మనీ పే చేసి కూడా నేను డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను. అక్కడ నా కెరియర్ స్టార్ట్ అయింది. టిల్ నౌ నేను
57 వరకు ఎర్న్ చేశాను, 57 lakhs వరకు ఎర్న్ చేశాను. అసలు ఇంత అమౌంట్ నేను ఎలా ఎర్న్ చేశాను అనేది మీకు ప్రతి ఒక్కటి ఉంటది కదా. నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ ఏంటి, అసలు ఎవరెవరు వర్క్ చేస్తారు, అసలు ఇది ఫేకా రియలా, లీగలేనా కాదా అని డౌట్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎడ్యుకేషన్ ఏమి ఉండాలి, సరే సిస్టమ్ మీద మీరు అందరు చేసుకోవచ్చు అంటున్నారు, బట్ మనం ఏం చేయాలి, ల్యాప్టాప్ అవసరమా, ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్ అయితే మీకు ఉంటాయి కదా. సో నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి చెప్తాను. నేను ప్రెసెంట్ వర్క్ చేస్తుంది డిజిటల్ బిలియనర్. ఇది హైదరాబాద్ లో లొకేట్ అయింది, మాదాపూర్ లోనే ఉంటది. ఇంకొకటి దీని ఫౌండర్ వచ్చేసి సుదర్శన్ సార్. అసలు డిజిటల్ బిలియనర్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్. నేను చెప్పాను డిజిటల్ మార్కెటింగ్ లో నెంబర్ ఆఫ్ ఉంటది, లైక్ వీడియో ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, SEO, SMM, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, వెబ్సైట్ డిజైనింగ్ విత్ వర్డ్ప్రెస్, AI టూల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇప్పుడు వచ్చిన ఎక్కువ UX డిజైనింగ్, ఇలా నెంబర్ ఆఫ్ స్కిల్స్ లైక్ ChatGPT టూల్స్, మీషో రీసెల్లింగ్, అమెజాన్ అసోసియేట్, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా. ఇవన్నీ ఒకే దగ్గర ప్రొవైడెన్స్ చేస్తూ దెన్ అలానే మనకి జాబ్స్ కావాలన్నా, ఫ్రీలాన్సింగ్ కావాలన్నా, అఫిలియేట్ మార్కెటింగ్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇక్కడే మనకి కోర్సెస్ నేర్పిస్తారు, అలానే జాబ్స్ కానీ ఫ్రీలాన్సింగ్ కూడా ప్రొవైడెన్స్ చేస్తారు. సో డోంట్ వరీ టు మనం ఎక్కడికి వెళ్ళి ఏమో కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే సిస్టర్, బానే ఉంది అని చెప్పారు. అసలు ఈ కంపెనీ లీగలేనా, మనం ఎలా నమ్మాలి అంటే కంపెనీ లీగలే అండి. ఎందుకంటే ఇది MCA పోర్టల్లో రిజిస్టర్డ్ అయిన కంపెనీ, అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కంపెనీనే కదా. సో మీకు ఇక్కడ నెంబర్ ఇస్తాను, అలానే ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడొచ్చు. అలానే మనకి GST కూడా ఉంది, అంటే GST నెంబర్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎంత అమౌంట్ ఎన్ చేసినా కూడా నాకు 2% ట్యాక్స్ కట్టిన తర్వాతనే నాకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి మనకి ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి కదా. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఇది లీగలా కాదా అనేది. అసలు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఒక డిజిటల్ మార్కెటర్ కి క్వాలిఫికేషన్ అంటే స్కిల్సే అండి, నాట్ ఎనీ ఎడ్యుకేషన్ ఇలా ఏం కాదు. కానీ బేసిక్లీ 10th అయితే ఉండాలి. దెన్ మనకి ఏజ్ ఎలా అంటే 16+ ఉంటే ఎవరైనా నేర్చుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్. 18+ ఉండాలి, ఇలా ఏం లేదు, 16+ ఎవరైనా చేసుకోవచ్చు. అసలు ఎవరు వర్క్ చేసుకోవచ్చు అంటే మీరు ఒకవేళ హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్ అయినా, ఆర్ఎల్స్ జాబ్ చేస్తున్న వాళ్ళైనా, లే సిస్టర్ నాది స్టడీ కంప్లీట్ అయింది, నేను ఏదో ఒక జాబ్ కోసం చూస్తున్నాను, నాకు ఇక్కడ ఏం జాబ్ స్టార్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఇది నేర్చుకొని ఇందులో సెటిల్ అవ్వచ్చు. గూగుల్ సెర్చ్ చేసి చూడండి, మనకి డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఎవరైనా చేసుకోవచ్చు. లేకంటే ఇప్పుడు హౌస్ వైఫ్ ఉన్నారు, మీరు బయటకు వెళ్ళి వర్క్ చేసుకోలేరు, ఇంట్లోనే ఉండి చేసుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. లేదు అంటే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ పార్ట్ టైం కోసం చూస్తున్నారు, ఫ్రమ్ కంపెనీ ఆర్ఎల్స్ ఇంట్లో ఉండి ఏదైనా సరే మీరు ఇందులో వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు ల్యాప్టాప్ అవసరమా అంటే బేసికలీ స్టార్టింగ్ లో నాట్ నీడెడ్. ఎందుకు, అసలు ల్యాప్టాప్ లేకుండా మనం ఏం వర్క్ చేస్తాము అని మీకు డౌట్ ఉండొచ్చు. నేను స్టార్టింగ్ లో సామ్సంగ్ 8500 నా మొబైల్, అప్పుడు నేను డిగ్రీలో ఉన్నప్పుడు అదే నాకు చాలా పెద్ద అమౌంట్ అండి. ఆ అమౌంట్ పెట్టి నాకు కన్ఫర్మ్ గా నా కాలేజ్ లో కావాలి అన్నారు కాబట్టి, మొబైల్ అప్పట్లో మనకి ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కావాలి, మేమంతా వాట్సాప్ లోనే అప్డేట్ చేస్తాము అని చెప్పినారు కాబట్టి, అప్పుడు గవర్నమెంట్ అలా ఉంది కాబట్టి మనకి అదంతా ఉంది కాబట్టి ఓకే నాకు కన్ఫర్మ్ గా మొబైల్ కావాలి కాబట్టి కొనుక్కున్నాను. ఆ మొబైల్ లోనే నేను క్యాన్వా ఉంటది కదా, క్యాన్వాలో గ్రాఫిక్ డిజైనింగ్ చేసేదాన్ని. అసలు నా గ్రాఫిక్ డిజైనింగ్ మీకు ఇక్కడ పెడతాను చూడండి, పోర్ట్ఫోలియో. మీకు ఒక డౌట్ ఉంటది, ఇంత చెప్తున్నారు తిని చేస్తున్నారా లేదా అని డౌట్ ఉంటది. సో మీకు ఇక్కడ పెడతాను చూడండి. బట్ నౌ నేను సామ్సంగ్ మీకు ఓకే సామ్సంగ్ S24 అల్ట్రా అండి. ఇది 1 TB GB, అంటే ఇంత కష్టపడి నేను అంత స్టేజెస్ నుంచి చూస్తున్నాను. అంటే ఈ నెంబర్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయండి, ఏది ₹1 కూడా ఊరికే రాదు ఎవరికి కూడా. ఓకే సిస్టర్, ఇవంతా బానే ఉంది. ఇప్పుడు ల్యాప్టాప్ అంటే ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కి మనకి ల్యాప్టాప్ అవసరం లేదు, వీడియో ఎడిటింగ్ కి మనకి స్నాప్కట్ యూజ్ చేసుకోవచ్చు, సూపర్ గా వర్క్ అవుతుంది మనకి VPN ఎక్కించుకుంటే. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇప్పుడు మీషో రీసెల్లింగ్ కానీ, మీషో అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, నెంబర్ ఆఫ్ కేటగిరీస్ మనం మొబైల్లోనే చేసుకోవచ్చు. మనకి ల్యాప్టాప్ అవసరం లేదు. ఏదైనా కంటెంట్ క్రియేషన్ కానీ, యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ మనం ఏదైనా మొబైల్ తో చేయొచ్చు. ఏదైనా మనకి ఫేస్బుక్ యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ కూడా సమ్ ఆఫ్ మనం యూస్ చేసుకొని చెయ్యొచ్చు. బట్ ఏదైనా వెబ్సైట్స్ ఇలాంటి డెవలప్మెంట్స్ కోసం మనకి ల్యాప్టాప్ అవసరము. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, లైక్ మీరు మనీ ఎర్న్ చేసిన తర్వాత కూడా కొనుక్కోవచ్చు. ఆర్ఎల్స్ మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే కంపెనీని మీకు ప్రొవైడెన్స్ కూడా ఇస్తుంది ల్యాప్టాప్. సో నో నీడ్ టు వరీ. ఇప్పుడు నా ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా నేను పెడతాను, లైక్ నేను మంత్లీ ఎంతెంత పేమెంట్స్ తీసుకుంటాను అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. నాకు ఫ్రీలాన్సింగ్ అంటే ఫ్రమ్ క్లయింట్స్ ఇస్తారు, ఫ్రమ్ కంపెనీ కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఫ్రమ్ 3 years నుంచి ఉన్నాను కాబట్టి నాకు క్లయింట్స్ తో కూడా ఎక్కువ ఇంటరాక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు బయట నుంచి ఉంటుంది, అలానే కంపెనీ
కంపెనీ నుంచి కూడా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 3.5 కూడా ఎంజాయ్ చేస్తా ఉంటాను ఒక్కొక్కసారి. ఇట్స్ డిపెండ్స్ అండి, ఒక్కొక్కసారి అలా ఉంటది. ఎందుకంటే ఫ్రీలాన్సర్ కి ఎప్పుడు ఫిక్స్డ్ సాలరీ అయితే ఉండదు కదా. దెన్ నేను అలానే మీషో ఆఫ్లైట్ మార్కెటింగ్ చేస్తాను, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ, మిత్ర, అజియో కూడా చేస్తాను. ఒకసారి నేను నా అకౌంట్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడొచ్చు. అసలు ఓకే సిస్టర్, ఇవన్నీ చెప్పారు. మనం ఈ కంపెనీలో ఏం వర్క్ చేసుకోవచ్చు అంటారు కదా. ఇందులో మనం ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు అండి, జాబ్స్ చేయొచ్చు, ఆఫ్లైట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ మనకి ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తాను, అసలు ఇందులో ఎలా ప్రొవైడెన్స్ ఇస్తారు అనేది. ఫ్రీలాన్సింగ్ అనేది మనకి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, ఇవన్నీ ఉన్నాయి, లైక్ బెంగళూరు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ కి మా సర్వీసెస్ అవసరం ఉంటాయి. లైక్ వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేయడం కానీ, కంటెంట్ క్రియేటర్స్ కి ఏదో ఒక నీడ్ కానీ ఇలా ఉంటది. మనం అనుకోండి ఇప్పుడు బయటికి వెళ్ళేసి మనం ఎక్కడా వర్క్ చేయలేం. మన కంపెనీ ఏంటంటే డైలీ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేటివి తీసుకొని వస్తూ ఉంటది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, లైక్ మనం వాళ్ళ స్టూడెంట్ ని కాబట్టి మనకి వాళ్ళ వెబ్సైట్ లో ప్రతిదీ మనకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనం డైలీ అప్లై చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఆల్రెడీ వాళ్ళ కంపెనీలో స్టూడెంట్ కాబట్టి నాకు డైలీ మెయిల్స్ వస్తుంటది. లైక్ డిపెండ్స్ అపాన్ మై పోర్ట్ఫోలియో, నా రిజ్యూమ్ ని బట్టి. ఇక్కడ స్కిల్స్ మ్యాటర్, నాట్ ఎడ్యుకేషన్ కాబట్టి మన పోర్ట్ఫోలియో డిపెండ్స్ ఉంటది. మన వర్క్ మనకి అది చూసి మనకి ప్రాజెక్ట్స్ వస్తే ఓకే నాకు ఈ వర్క్ వస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తా. అది పేమెంట్ కూడా ఓకే మంచిగానే ఉంది, ఎర్నింగ్ ఇంత ఉంది. మనకి టైం నీడెడ్ ఉంటది, డెడ్ లైన్. అంటే ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ కి మనకి అంత టైం ఉండదు, ఒక 2 to 3 hours ఉంటది. లేదంటే ఒక 4 hours ఉంది అనుకున్నాం. ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళకి ఒక 3 hours ఉంది అనుకున్నాం. సో వాళ్ళు టైం నీడెడ్ లో చేయాలి కదా. సో ఆ ప్రాజెక్ట్ టైం ఉంటుంది, అది 2 days, 7 days, 10 days, 13 days అని. సో మనకి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే మనం అది యాక్సెప్ట్ చేస్తాం, ఆ వర్క్ చేసేస్తాము. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది మనకు వస్తాయి, నో నీడ్ టు వరీ. దెన్ జాబ్స్ అంటే మనకి ఇది జాబ్స్ కూడా రిమోట్ ఉంటుంది, అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయొచ్చు, హైబ్రిడ్ మోడల్ కూడా ఉంటది, లేదంటే ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. ఈ 4 కదా కేటగిరీస్. అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళవి ఉంటాయి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, యాజ్ అ ఫ్రెషర్ కదా మనం ఇప్పుడు వెళ్తున్నాం, యాజ్ అ ఫ్రెషర్స్ కి కూడా ఉంటాయి. మనకి ఈ 4 కేటగిరీస్ లో మనకి బేసిక్ శాలరీస్ ఉంటాయి మంచిగా, తర్వాత 6 months తర్వాత ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఎంత ఏం చేసుకోవచ్చు కూడా నేను చెప్తాను, లాస్ట్ వరకు వీడియో చూడండి. దెన్ మనకి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీ అందరి ఒపీనియన్ ఏదో ప్రమోట్ చేయాలి, లేకంటే LMM ఏదో మార్కెటింగ్ అందరినీ జాయిన్ చేయించాలి, ఇవన్నీ కాదు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే. ఇప్పుడు మీరు చూడండి, నెంబర్ ఆఫ్ క్రియేటర్స్, లైక్ ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఏదైనా మాకు ఈ డ్రెస్ నచ్చింది, లైక్ ఈ డ్రెస్ చాలా బాగుందండి, మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను అని చెప్తూ ఉంటారు కదా. సో మనం వాళ్ళ లింక్స్ త్రూ కొనడం వల్ల వాళ్ళకి కమిషన్ ఎంత, అది దట్ ఈస్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇదేమో పెద్ద టైప్ లాగా క్రియేట్ చేస్తున్నారు, నాట్. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఓకేనా. అఫిలియేట్ మార్కెటింగ్ వల్ల ఇప్పుడు మేజర్ చాలా మంది ఇన్కమ్ సంపాదించేది కూడా క్రియేటర్స్ అఫిలియేట్ మార్కెటింగ్ వల్లే. ఇప్పుడు మీషో ఉందండి, 10% వరకు ఇస్తుంది, ఒక డిపెండ్స్ అపాన్ ఆ ప్రోడక్ట్. ఫ్లిప్కార్ట్ ఉంది, మంచిగా చేసుకోవచ్చు, మనకి దీనికి ఏమి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా. సో అఫిలియేట్ మార్కెటింగ్ ని మీరు ఏదో వేలో కన్వర్ట్ చేసి చూడకండి. నెక్స్ట్ మనకి ఓకే ఇవన్నీ టైప్స్ మనం చేసుకోవచ్చు, కంపెనీని ప్రొవైడెన్స్ చేస్తుంది. అసలు ఈ కంపెనీలో మనం ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి అంటే నేను ఇప్పుడు చెప్తాను. డిజిటల్ బిలియనర్ కంపెనీ మనకి 40+ కోర్సెస్, నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, మనకి సాఫ్ట్వేర్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు ఇందులో. లైక్ జావా కానీ, పైథాన్ కానీ, కోడింగ్ కానీ, మనకి అడ్వాన్స్ లెవెల్స్ ఏవైనా, లైక్ టాప్ ఇప్పుడున్న మార్కెట్ లో 2026 లో ఉన్న టాప్ స్కిల్స్ ఏవైతే మార్కెట్ లో ఉంటాయో ప్రతి ఒక్కటి ఇందులో నేర్పిస్తారు. కాబట్టి మనకి అన్ని ఇందులోనే ఉంటాయి, మనం నేర్చుకోవచ్చు, ఇందులోనే వర్క్ చేసుకోవచ్చు కూడా. మనకి ఈ 40 కోర్సెస్ ని మనకి 4 ప్యాకేజెస్ గా డివైడ్ చేశారు. ఎందుకు అంటే ఇప్పుడు మనం చిన్న కేటగిరీస్ వైజ్ తీసుకోవాలి కదా. సో అందుకని 4 కేటగిరీస్ చేశారు. లైక్ ఫస్ట్ వన్ ప్రో, సెకండ్ వన్ ప్రైమ్, థర్డ్ వన్ ప్రీమియం, ఫోర్త్ వన్ ప్రీమియం మ్యాక్స్. అసలు ఏంటి ప్యాకేజెస్ అంటే, ఫస్ట్ థింగ్ అండి, ప్రో ప్యాకేజ్ లో మనకి 16 కోర్సెస్ ఉంటాయి, ఓకేనా. 16 కోర్సెస్ ఉంటాయి. అది కూడా మనకి ఏవైతే బేసికల్లీ ఏవి ఉంటాయో అవి ఉంటాయి. 16 కోర్సెస్. నార్మల్ గా కంపెనీ ప్రైస్ వచ్చేసి మనకి 10K పడుతుంది. నా ప్రొమో కోడ్ తో జాయిన్ అయితే 7K పడుతుంది. ఒకటి ఇప్పుడు ఓకే సిస్టమ్ మీరు ఎంత చెప్పారు కానీ మనీ వచ్చింది ఎక్కడికి మ్యాటర్, లైక్ మనీ పే చేయాలి కదా అంటారా? ఎవరు చెప్తున్నారండి బయట ఫ్రీగా? మనం పీల్చే గాలి తప్ప మనకి ఏది ఫ్రీగా రావట్లేదు కదా. వాటర్ కావాలని వాటర్ బాటిల్ 20 రూపీస్ 10 రూపీస్ పెట్టి కొంటున్నా, చిన్నదైనా సరే 2 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాం కదా ప్యాకెట్. మనకి ఎవరు చెప్తారు? ఇప్పుడు చూడండి, బయట జస్ట్ కోర్సెస్ ఒకటే నేర్పించేసి మీరు బయటకు వెళ్ళి వర్క్ చేసుకోండి మీ ఇష్టమా అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనీ తీసుకున్నారు, ఓకే చెప్తున్నారు, వాళ్ళకి మనకి మినిమం 3 months గైడెన్స్ ఇస్తారు కదా. లైక్ 3 months ట్రైనింగ్ ఇస్తారు, లేదంటే డిపెండ్స్ మీ మైండ్ స్కిల్స్ ని బట్టి వాళ్ళు ఇస్తారు, నేను ఇస్తాను. యాజ్ అ మెంటర్, నేను చెప్పాను ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ మెంటర్, నేను ఇస్తాను మీకు గైడెన్స్. నా గైడెన్స్ అంటే ఏదో ఊరికే అలా కాదండి, కన్ఫర్మ్ గా నేను ఎక్సెప్ట్ సాటర్డే సండే ప్రతిరోజు క్లాస్ తీసుకోవాలి.
తీసుకొని మీకు డౌట్స్ వస్తాయి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనకి వెబ్సైట్స్ ఇవ్వాలి, అన్ని నేర్పించాలి కదా, గ్రాఫిక్ డిజైనింగ్ A to Z నేర్పించాలి, కంపెనీ వాళ్ళు కూడా నేర్పించాలి. నేర్పించిన తర్వాత మీకు జాబ్స్, ఇప్పుడు మనకి ఇందులో జాబ్స్ ఎలా వస్తాయని మీకు డౌట్ రావచ్చు. డిజిటల్ బిలియనర్ కంపెనీ ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ తో టైఅప్ అవుతుంటది. ఇన్ హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇంకా అవుట్స్కట్ ఏదైనా వరంగల్ గానీ, విజయవాడ గానీ, ఇలాంటి మన తెలుగు స్టేట్స్. ఎందుకంటే ఇందులో కూడా లాంగ్వేజెస్ ఉంటాయి. మన డిజిటల్ బిలియనర్ కూడా 6 లాంగ్వేజెస్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ మన తెలుగు కదా కాబట్టి మనకి తెలుగు వాళ్ళకి తెలుగు కాబట్టి మనం ఈ స్టేట్స్ ఎక్కువ చూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి టైప్ అవుతారు కాబట్టి జాబ్స్ కూడా ఉంటాయి. సో డోంట్ నీడ్ టు వరీ, అంత ప్రొవైడెన్స్ చేస్తున్నారు కాబట్టి కన్ఫర్మ్ గా ఎవరు ఏది ఊరికే రాదు కదండి. కన్ఫర్మ్ గా మన లైఫ్ కోసం మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. నేను ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసిన తర్వాత నేను 7K స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేశానని చెప్పాను. తర్వాత తెలియక ఇంకొక 20K వరకు లాస్ అయ్యాను. అది లాస్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఎక్కడెక్కడో నేర్చుకోకూడదు, నేర్చుకుంటే మనకి వర్కౌట్ అవ్వదు అని. నేను అప్పట్లో హిందీ రాదు కాబట్టి నేను మ్యాట్రిక్స్ లో నేర్చుకున్నాను. దెన్ ఇక్కడ కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు AI టూల్స్, ChatGPT, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, UX డిజైనింగ్ ఇవేమి లేవు కదా, ఇప్పుడు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇందులో నేను నేర్చుకున్నాను. సో దెన్ ఇది ఏది ఫ్రీగా రాదు కాబట్టి మన లైఫ్ కోసం, మన కెరియర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. బయట మనకి ఏ కోర్స్ అండి ఎవరు నేర్పిస్తున్నారు తక్కువ ప్రైజెస్ కి, ఎవరు నేర్పించట్లేదు. కానీ మీకు డౌట్ రావచ్చు, మరి ఇక్కడ ఎందుకు నేర్పిస్తున్నారు సిస్టర్ తక్కువ ప్రైజెస్ కి అంటే, ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే ఒక్కరికే ఎవరు చెప్పారు కదా. ఇప్పుడు కాలేజ్ లో కూడా మీకు ఒక్కరికే చదువు చెప్పమంటే చెప్పరు. నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి అందరి దగ్గర కొంచెం ఫీజు తీసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళకి శాలరీస్ పే చేస్తాం కాబట్టి మనకి చెప్తారు గ్రూప్ ఆఫ్ టీమ్ లాగా. ఇక్కడ కూడా అంతే, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి మనకి చెప్తారు, హ్యాపీగా ఉంటది. యాజ్ ఎ మెంటర్ నేను మీకు చెప్పే బాధ్యత నాది. అలానే 1:1 క్లాసెస్ కంప్లీట్ గైడెన్స్ ఇచ్చే బాధ్యత కూడా మాదే. ఎందుకంటే ఒక మెంటర్ గా కదండి, మీ గ్రోతే మా గ్రోత్ అని మేము అనుకుంటాం కాబట్టి. ఇంకొకటి, ఓకే ఇప్పుడు కోర్సెస్ గురించి వచ్చేస్తే, ఇప్పుడు ప్రో ప్యాకేజ్ అని చెప్పాను కదా. ప్రో ప్యాకేజ్ లో మనకి 16 కోర్సెస్ ఉంటాయి. విచ్ ఈస్ మనకి ఓకే, మనం ఒక 10K టు 5K to 10K ఒక ఫ్రెషర్ గా ఎన్ చేసుకునేంత అమౌంట్ అయితే మనం ఎన్ చేసుకోవచ్చు. ఇది కంపెనీ ప్రైస్ మనకి 10K వస్తుంది. అలానే నా ప్రొమో కోడ్ యూస్ చేస్తే, యాజ్ ఎ మెంటర్ కాబట్టి నేను నా ప్రొమో కోడ్ యూస్ చేయడం వల్ల మీకు 7,000 కి వస్తుంది. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి ప్రైమ్ అండి. ప్రైమ్ లో మనకి 24 కోర్సెస్ ఉంటాయి. ఇది కూడా పర్లేదు, బానే ఉంటది. ఎర్నింగ్ వచ్చేసి మనకి 15K to 20K వరకు ఎన్ చేసుకోవచ్చు యాజ్ ఎ బిగినర్ గా. దీంట్లో కూడా మనకి కంపెనీ ప్రైస్ వచ్చేసి మనకి 70K వరకు ఉంటుంది. నా ప్రొమో కోడ్ యూస్ చేస్తే మీకు 11,999 కి వస్తుంది. సో నెక్స్ట్ కోర్సెస్ 2 వచ్చేసి హైలీ అడ్వాన్స్ లెవెల్. ఎందుకంటే ఇందులో మనకి AI టూల్స్ కానీ, ChatGPT కానీ, ఏవైతే ప్రెసెంట్ ఎక్కువ మార్కెట్ లో ట్రెండ్ లో ఉన్నాయి, UX డిజైనింగ్ కానీ, ఎర్నింగ్స్ కూడా ఇవి అంతే ఎక్కువ ఉంటాయి కదండి. ఎందుకంటే బేసిక్ కోర్స్ కి అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దెన్ ఇప్పుడు చెప్తే అసలు ఎందుకు ఇవి అడ్వాన్స్ లెవెల్ అంటే, మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఏవైతే మోస్ట్ ట్రెండింగ్ అండ్ మోస్ట్ ఎక్కువ డిమాండ్ ఉండే స్కిల్స్ కాబట్టి ఎవరు అంత తక్కువకి ఎవరు ఇవ్వలేరు కదండి, అంత తక్కువకి చెప్పలేరు. అసలు ఇందులో ఎవరు చెప్తారు అంటే, ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ లో నేను 13 కోర్సెస్ చెప్పగలుగుతా. అండ్ నేనే కాదండి, ఇక్కడ చాలా మంది ఎవరైతే హైలీ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, మీరు చాలా మంది చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళే ఇందులో మనకి చెప్తారు కాబట్టి నో నీడ్ టు వరీ, మనకి ఒక మంచి గైడెన్స్ ఉంటది. సో మీరు ఎవరో నార్మల్ గా రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయని కాదు, డైలీ లైవ్ సెషన్స్ ఉంటాయి, డైలీ క్లాసెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ టైంలో ఫ్లెక్సిబుల్ లేకపోతే రికార్డింగ్ కూడా ఇస్తారు. కంపెనీలోనే అప్డేట్ అవుతుంది, రికార్డింగ్స్ కూడా వినొచ్చు. అలానే మీ కంపెనీలో కన్ఫర్మ్ వాళ్ళ తరపు నుంచి క్లాస్ ఉంటుంది, నా తరపు నుంచి క్లాసెస్ ఉంటాయి, మీరు నేర్చుకోవచ్చు. 1 month ట్రైనింగ్ సరిపోతుంది. తర్వాత మీరు ఏదైనా చిన్నగా ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. అంటే ఒకేసారి హైయెస్ట్ అమౌంట్ రాదు, ఒక చిన్నగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం కదా. ప్రీమియం లో మనకి 33 కోర్సెస్ ఉంటాయి. ఇది కంపెనీ ప్రైస్ వచ్చేసి 23K వరకు ఉంటుంది. బట్ నా ప్రోమో కోడ్ యూస్ చేసుకుంటే మీకు 16K వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ డిమాండింగ్ కోర్స్ వచ్చేసి ప్రీమియం మ్యాక్స్. ఇది ఎందుకు సిస్టర్ అంత మోస్ట్ అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీకు ఇది లైఫ్ టైం యాక్సెస్ అండి. ఏవైనా సరే మీరు ఏదో ఈ రోజు చేసుకుని రేపు వదిలేసేదేం కాదు. మీ లైఫ్ ఎప్పుడైనా మీరు ఇన్ కేస్ మీరు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దామన్నా మీకే ఉంటది, ఎవరికి ఉండదు కాబట్టి. సో మీరు లైఫ్ టైం యాక్సెస్, ఈ రోజు ఒకటే కాదు. ప్రీమియం యాక్సెస్ ఏంటంటే, నెక్స్ట్ ఏమైనా కోర్సెస్ వచ్చినా కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. సో మీకు ఇందులో యాక్సెస్ మళ్ళీ ఇస్తారు. ఇంకొకటి, ఇది హైలీ అడ్వాన్స్ లెవెల్స్ కోర్సెస్. ఇన్కమ్ కూడా మనకి ఇప్పుడు ప్రీమియం లో అనుకోండి 50K to 70K వరకు ఎన్ చేసుకోవచ్చు, యాజ్ ఎ బిగినర్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే 2 వెబ్సైట్స్ చేసినా కూడా మీకు అంతే అమౌంట్ వచ్చేస్తుంది కాబట్టి, కష్టపడి 15 days ఒకటి చేసినా కూడా మీకు 60K వచ్చేస్తుంది ఈజీగా.
ఈజీగా. ఇంకా ప్రీమియం మ్యాథ్స్ అంటారా, ఇది మోస్ట్ డిమాండింగ్ స్కిల్స్ కాబట్టి ఈజీగా మనం ఇది 1 lakh to 1 point, ఏం సిస్టర్ 1 lakh to 1 point అంటున్నారంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ కి స్టార్టింగ్ 35K ఇస్తున్నారు కదా, మనం 3 చేసుకున్నా అంతే చేసుకోవచ్చు. లేదంటే ఒక మార్కెటింగ్ ఎక్స్పర్ట్ గా వర్క్ చేసినా కూడా మీకు అంతే ఇన్కమ్ వస్తుంది. సో డిపెండ్స్ కదా, మనకి ఇందులో హైలీ అడ్వాన్స్ లెవెల్స్ వస్తాయి కాబట్టి మనకి మెయిన్లీ 1:1 క్లాసెస్ ఉంటాయి, ట్రైనింగ్ లెవెల్స్ ఉంటాయి. మోస్ట్ డిమాండింగ్ ఎక్కువ ఫోకసింగ్ ప్యాకేజ్ కాబట్టి కన్ఫర్మ్ గా చేస్తారు. ఇందులో మనకి 40+ కోర్సెస్ వస్తాయి, ఇంకా ఫ్యూచర్ లో ఇంక్లూడ్ అయిన కోర్సెస్ కూడా వస్తాయి. ఇది మనకి ప్రైస్ వచ్చేసి కంపెనీ ప్రైస్ 30K వరకు ఉంటుంది. నా ప్రోమో కోడ్ యూస్ చేసుకుంటే మీకు 23K వస్తుంది. ఏంటి సిస్టర్ 23K అంటున్నారు, అదేమైనా చిన్న అమౌంటా అంటే, నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినే అండి. నేను కూడా స్టార్టింగ్ లో ఎంతో ఇబ్బంది పడే జాయిన్ అయింటాను. నా ప్రూఫ్స్ కూడా పెడతాను. ఓకే, నేను అస్సలు మీకు ఇంకా హోప్ లేదు, జాయిన్ అయితే మీకు ఇంకా రాదు అని కాదు, అది మీ ఇష్టము. మీ ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మార్కెట్ లో మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, ఏవేవో రేటింగ్ అంటే ఎవరు రాసిస్తే మనీ ఇస్తాము, ఏంటి గూగుల్లో రివ్యూస్ చేయండి, ఇలాంటివన్నీ ఉంటారండి. ఎవరు అలాంటి వాటికి మనీ, మీరు ఏంటో అవే ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే ఫ్రీగా ఎవరికి ₹1 కూడా ఫ్రీగా ఇవ్వరు. సో మనం కష్టపడితేనే, లైక్ మన కష్టాన్ని మనం నమ్ముకుంటేనే ₹1 సంపాదించుకుంటాం కూడా. సో ఇది నా తరపు నుంచి. ఇప్పుడు మనం ఈ రోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే అంటే మనకంటే ముందు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. బయట ఫేక్ చేసే వాళ్ళు అనుకోండి, మిమ్మల్ని అలా అయినా చేస్తారు. ఎక్కడ మోసపోకండి. ఇప్పుడు ఇది ఆన్లైన్ అంటే కూడా వన్స్ కి ట్వైస్ ఒకసారి ఆలోచించి జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఆన్లైన్ ప్రతి ఒక్కటి మనం నమ్మలేం కాబట్టి. సో ఒకసారి థింక్ చేయండి. మీరు అన్ని క్లారిఫికేషన్ చేసుకున్నాక ఇది రియల్ గా వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే జాయిన్ అవ్వండి. ఒకసారి నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ పెడతాను, నాకు మెసేజ్ చేయండి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే, లేకంటే నన్ను ఫాలో అప్ చేయండి. నేను ఎలా చేస్తున్నాను, ఏం వర్క్ చేస్తున్నాను, నా డైలీ ఇన్కమ్ ఏంటి, ప్రతి ఒక్కటి నేను అప్డేట్ ఇస్తాను. అండ్ నా అచీవ్మెంట్స్ కూడా నేను చెప్తాను. లైక్ నేను చెప్పాను కదా, మాకు 23 lakhs అప్పు ఉందని, అది ఇంట్రెస్ట్ కలిపి నాకు 27-26 వరకు అయిపోయింది. అది నేను ఒక్కదానే కట్టినాను. నంబరు ఎంత కష్టపడ్డానంటే 1 year శాలరీ టచ్ కూడా చేయలేదు. టచ్ చేయకుండా జస్ట్ ఊరికే ఎలా అంటే, ఓకే మేము స్పెండ్ చేసుకున్నాము, ఒక హాస్పిటల్ కలిపింది అనుకోండి, అది అంత అమౌంట్ మా అంటే గోల్డ్ మొత్తం బ్యాంక్ లో పెట్టేసాం కాబట్టి ఆ గోల్డ్ బయటికి తీసుకుని రావడానికి, మళ్ళీ అప్పు కట్టడానికి ఇవంతా కట్టేసాను. అలానే ఇప్పుడు మా మదర్ ని హ్యాపీగా చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను షూట్ చేసే మొబైల్ కూడా ఐఫోన్ అండ్ సామ్సంగ్ కూడా వాడుతున్నాను. మీకు ల్యాప్టాప్స్ కనిపిస్తుంటాయి నెంబర్ ఆఫ్. అలానే నేను 2025 లో 10 lakhs వరకు గోల్డ్ కూడా ఉన్నాను. మీకు నెక్స్ట్ వీడియో గోల్డ్ కూడా పెడతాను. అంటే ఏంటి, ఒక స్టూడెంట్ అంతగా ఉన్నానంటే నేను ఏమీ ఒకేసారి కొనలేదు, చిన్న సేవింగ్స్ చేసుకుంటూనే కొన్నాను ప్రతి ఒక్కటి కూడా. అలానే మేము ల్యాండ్ కూడా కొనుక్కున్నాము. ఇప్పుడైతే కెరియర్ లో ఇంకొక పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే, నేను పర్ మంత్ మా డాడీకి 1 lakh ఇస్తాను యాజ్ మై శాలరీ. అది నాకు ఒక డాటర్ గా చాలా పెద్ద బ్లెస్సింగ్ అని నేను నమ్ముతాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నా కెరియర్ చేంజ్ అవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ నన్ను ఇంత మార్చేస్తుంది అని. ఎందుకంటే ఒకటి, బయట మనకి ఏది ఫ్రీగా రాదు, స్కిల్ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఓకే మనం జాయిన్ అవుతాము, ఊరికే వస్తుంది అంటే రాదు. మనలో ఉండాలి, మనం నేర్చుకోవాలి, మనం సాధించాలి. మనకి ఇది లైఫ్, మన కెరియర్, మనం ఎలా అయినా సరే చేయాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయండి. మనకి ల్యాప్టాప్ రిక్వైర్మెంట్, మనకి అదే ఉంటే చేయాలి, ఇదే ఉంటే చేస్తాము అని కాదు. నేను జస్ట్ సామ్సంగ్ మొబైల్, అది కూడా 8500 మొబైల్ తోనే స్టార్ట్ చేసిన అంటే అది మన డెడికేషన్. సో ఓకే అండి, ఇప్పటి వరకైతే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. ఓకే అండి, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను క్లారిటీగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమన్నా కావాలి ఫాలో అప్ అంటే నాకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. నా వర్క్స్ కూడా మీరు అక్కడ చూడొచ్చు కూడా, లైక్ నేను అన్ని మెన్షన్ చేసి ఉంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.